హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నేను మీ రితేష్. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ కంటెంట్ ఉండబోతుంది. నెక్సాన్కి సంబంధించి 2024 మోడల్ స్పెషల్గా రివ్యూ అయితే తీసుకురాబోతున్నాను పర్టికులర్గా ఈ వీడియోలో. సో మీరు నెక్సాన్ కనుక ప్లాన్ చేస్తున్నట్టయితే 2024 మోడల్ ఏదైతే ఫేస్ లిఫ్ట్ ఉందో 2023 ఎండ్ను లాంచ్ చేసింది. సో దానికి సంబంధించి అనమాట. అండ్ దాంతోపాటే ఆల్రెడీ మీరు ఓన్ చేస్తున్నా కానీ టాటా నెక్సాన్ గురించి ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. సో ఓనర్షిప్ రివ్యూ అంటే ఓనర్షిప్ నుంచి ఓనర్స్ దగ్గర నుంచి నేను కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో చాలా జెన్యున్గా ఉండబోతుంది ఈ వీడియో అనేది. సో ఇందులో మనకి 5 కాన్స్ అయితే నేను మేజర్గా చెప్పబోతున్నాను. నేను దాంతోపాటే 5 పాజిటివ్స్. సో పాజిటివ్స్ చాలా మీద విని ఉండొచ్చు, కాకపోతే నెగిటివ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లానే నేను డౌన్ గ్రేడ్ చేస్తున్నాను టాటా నెక్సాన్ పర్టికులర్గా టాటా ప్రోడక్ట్ అనేది మీరు అనుకోవద్దు. సో లాస్ట్ వీడియోలో కూడా ఓల్డ్ నెక్సాన్ నేను డీటెయిల్ రివ్యూ అయితే ఇచ్చున్నాను అనమాట. సో చాలామంది ఆ వీడియోతో కొంచెం మంది సాటిస్ఫై అయినది, ఇంకొంతమంది సాటిస్ఫై కాలేదు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. మ్యానుఫ్యాక్చర్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఇంకొకరికి చాలా క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వేరే కార్స్ యూజ్ చేసి ఒకవేళ దీనికి షిఫ్ట్ అయితే కూడా ఆ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. సో నో ఇష్యూ. సో మీరు ఒకవేళ ఈ వీడియోని చూసినట్టయితే ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. నెగిటివ్స్ గురించి అయితే ఒకవేళ మీరు ఫేస్ చేస్తున్నా కానీ ఈ వీడియో కనుక మీరు అంటే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అంటే మీరు మిమ్మల్ని వార్న్ చేసినట్టు అవుతుంది. సో దట్ మీరు రియలైజ్ అయ్యి ఒకవేళ ఆ ఇష్యూ ఫేస్ చేసినట్టయితే ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే మీకు ఒక రెక్టిఫికేషన్ దొరుకుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ పాయింట్ ఏదైతే నెగిటివ్ ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ 5th పాయింట్ కూడా. సో ఖచ్చితంగా ఆ పాయింట్స్ అయితే చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ కొత్తగా ప్లాన్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే క్లియర్ కట్గా మీకు ఐడియా అయితే వస్తుంది, ఎవరైతే నెక్సాన్ తీసుకోవాలి, ఎవరైతే నెక్సాన్ తీసుకోవద్దు అనేది. సో ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. నెక్సాన్ రివ్యూ చేసే ముందు ఒక్కసారి పాజిటివ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో 5 పాజిటివ్స్ చెప్తాను. సో ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి మనకి మేజర్గా నెక్సాన్ ఎవరైతే కాంపిటేటర్ ఉందో బ్రీజా కావచ్చు, XUV300 లేకపోతే సోనెటే కావచ్చు, వెన్యూ కావచ్చు. సో ఇందులో మనం నెక్సాన్లో చూసుకున్నట్టయితే ఇంజన్ ఆప్షన్స్ మనకి చాలా వరకు పాజిటివ్ ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా వరకు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ పెట్రోలే కావచ్చు, డీజిలే కావచ్చు, అండ్ ఈవెన్ మనకి AMT ఆప్షన్స్. సో మనకి బ్రీజాలో చూసుకున్నట్టయితే ఓన్లీ మనకి డీజిల్ అయితే దొరకదు, ఓన్లీ పెట్రోల్ అండ్ దట్టు CNG మాత్రమే దొరుకుతుంది. కాకపోతే వేరే దాంట్లో మీరు చూడొచ్చు. సో డీజిల్ అవైలబుల్గా ఉంటుంది XUV కానీ ఇంకా సోనెట్ కానీ ఇంకా వేరే వెహికల్స్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ పాయింట్ కానీ చెప్తాను. సో ఇంజన్ ఆప్షన్స్ అనేవి మనకి నచ్చింది తీసుకోవచ్చు అనమాట. అండ్ మనకి టర్బో చార్జ్డ్ ఇంజన్ మనకి పెట్రోల్లో కూడా లభిస్తుంది 1.2 లీటర్. అండ్ డీజిల్ చూసుకునేటప్పటికీ మనకి 1.5 లీటర్ అయితే వస్తుంది. అండ్ ఇందులో డీజిల్లో మనకి ఇంజన్ మేజర్గా ఇష్యూస్ అనేవి నేను నెగిటివ్లో డిస్కస్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ 2 ఇంజన్స్ కూడా మంచి పవర్ఫుల్ అంటే గుడ్ పవర్ఫుల్ ఇంజన్స్ అని చెప్తాను. పికప్ వైజ్గా అండ్ ఓవరాల్ వైజ్గా మనకి పవర్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ 69 వేరియంట్స్తో అవైలబుల్గా ఉండడం వల్ల మీకు ఆఫ్టర్ మార్కెట్ అంటే మనకి వెహికల్ తీసుకున్న తర్వాత లేకపోతే బయట మీరు కార్ డెకర్స్లో కానీ అట్లా మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయాల్సిన పని ఉండదు. మీకు నచ్చిన మీకుండే బడ్జెట్లో మీరు ఏవైతే ఫీచర్స్ కావాలనుకుంటున్నావో అవన్నీ కూడా మీరు ఈ వెహికల్ తీసుకోవచ్చు. అండ్ సన్ రూఫ్ విషయానికి వచ్చినట్టయితే అందులో కూడా ఒక మేజర్ ఇష్యూ అయితే ఉందన్నమాట. సో అది ఎవరి కోసమో నెగిటివ్ పాయింట్లో 5th పాయింట్లో డిస్కస్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎస్పెషల్లీ నెగిటివ్ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు నెక్సాన్ 2024 సంబంధించి. అండ్ ఇప్పుడు సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చినట్టయితే బిల్డ్ క్వాలిటీ. నో డౌట్ బిల్డ్ క్వాలిటీ చాలా చాలా స్ట్రాంగ్. ఇది ఒకటే కాదు, టాటా కార్స్లో మేజర్గా మనకి బిల్డ్ క్వాలిటీ అనేది చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటుంది. రీసెంట్గానే మీరు స్కోర్ చేస్తే 5 స్టార్ రేటెడ్ అయితే వచ్చింది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది. సో దాన్ని కూడా మనకు ఒక 1 మంత్ బ్యాక్ అయితే తెలిసింది రిజల్ట్ అనేది. టాటా నెక్సాన్కి సంబంధించి ఓవరాల్గా 5 స్టార్ స్కోర్ చేసింది. ఒకవేళ డీటెయిల్డ్ మీకు బిల్డ్ క్వాలిటీ వీడియో కావాలంటే అంటే లైక్ చైల్డ్ అడల్ట్స్ కావచ్చు లేకపోతే చైల్డ్ సేఫ్టీ కావచ్చు, అట్లా పర్టికులర్గా ఒక్కొక్క పాయింట్ మీద మీకు ఫోకస్ చేయాలి తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా నాకు కమెంట్స్ అయితే పెట్టొచ్చు. మీరు ఆ వీడియో అయితే చేస్తాను షార్ట్గా. అండ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా చాలా ఉన్నాయి మనకి నెక్సాన్ 2024లో చూసుకున్నట్టయితే. అండ్ ఇప్పుడు థర్డ్ పాజిటివ్ విషయానికి వచ్చినట్టయితే మనకి హై స్పీడ్ స్టెబిలిటీ. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు టాటా నెక్సాన్కి సంబంధించి. ఎస్పెషల్లీ లాంగ్ డ్రైవ్స్ ఏదైతే చేస్తారో వాళ్ళకి గుడ్ అనే చెప్పొచ్చు. ఈ మేజర్గా ఏదైతే వెహికల్ స్టెబిలిటీ ఉందో అంటే మీకు 100 అబోవ్ వెళ్ళినా కానీ హైవే పైన మీకు లేన్ చేంజ్ చేసినట్టయితే అస్సలు మీకు స్టెబిలిటీ అనేది మిస్ కాదు. అంటే రియర్ టైర్ ఏదో ఇట్లా బయటికి వెళ్ళినట్టు కొంచెం అవుట్ అయిజ్ ఉన్నట్టు అట్లా ఏమనిపించదు అనమాట. సో చాలా వరకు ఒక మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చినారు కస్టమర్స్ నుంచి రివ్యూ అనేది నాకు తెలిసిన వాళ్ళ నుంచి. సో ఇది మేజర్గా నేను చెప్తాను, ఎందుకంటే నేను కూడా వెహికల్ డ్రైవ్ చేస్తాను హైవే పైన. కొన్ని వెహికల్స్ చూసినట్టయితే అసలు అనుకోకుండానే యాక్సిడెంట్స్ అనేవి చాలా వరకు ఇట్లానే అవుతాయి. సో వెహికల్ కొంచెం స్టార్టింగ్లో కొత్తగా
హైవే పైన కొంచెం స్పీడ్ వెళ్తుందో అది కంట్రోల్ కాదు. సో ఆ వెహికల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది నెక్సాన్లో మీరు చూడవచ్చు. ఒకవేళ మీకు సేఫ్టీ ఇంపార్టెంట్, లాంగ్ డ్రైవ్స్ కనుక హైవే పైన రెగ్యులర్గా వెళ్తున్నట్టయితే నెక్సాన్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ వాళ్ళ కోసం. సో మంచి గుడ్ స్టెబిలిటీ అనమాట. ఎస్పెషల్లీ లేన్ చేంజింగ్ కావచ్చు, లేకపోతే ఓవరాల్ హైవే చూసుకున్నట్టయితే మంచి స్టెబిలిటీ ఉంది నెక్సాన్కి సంబంధించి. అండ్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్కి వచ్చినట్టయితే పాజిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సేల్స్. సో దీని యొక్క సేల్స్ ఫిగర్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది ఎండింగ్లో, అండ్ డిసెంబర్ సేల్స్ మనం చూసుకున్నట్టయితే 15,000 వరకు మనకి యూనిట్స్ అయితే సేల్ అయినాయి. అండ్ ఇది మారుతిని బీట్ చేసి, అంటే మారుతి లైక్ వేగనర్ ఆ వెహికల్స్ని బీట్ చేసి మరి దీన్ని నెక్సాన్ అయితే చాలామంది కొంటున్నారంటే ఇందులో కొంచెం ఏదో ఉన్నట్టే కదా సో మనం ఫీల్ అవ్వాల్సింది. సో అది చూసుకున్నట్టయితే ఫీచరిస్టిక్ కొంచెం కొత్త లుక్సే కావచ్చు, లేకపోతే ఇంటీరియర్స్ కంప్లీట్గా ఫీచరిస్టిక్ ఇవ్వడమే కావచ్చు, అది కొంచెం చాలా వరకు కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెగిటివ్ పాయింట్లో ఆ ఫీచరిస్టిక్ ఇవ్వడం కూడా కొంచెం ఒక నెగిటివ్ పాయింట్ అయితే నేను డిస్కస్ చేస్తాను. ఎందుకు అది నెగిటివ్ అవుతుందో కూడా అది నెగిటివ్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. సో ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. అండ్ ఫిఫ్త్ పాజిటివ్ పాయింట్, లాస్ట్ పాజిటివ్ పాయింట్ ఇది. సో దీని యొక్క ఫీచర్స్ అనేవి లైక్ అంటే ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ కాకుండా ఓవరాల్గా టెక్నికల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 208 mm మనకి హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల ఒక ఎస్యూవీ ప్రెజెన్స్ అయితే వస్తుంది ఆఫ్ రోడింగ్కి ఎస్పెషల్గా. అండ్ దాంతోపాటు మనకి బూట్ స్పేస్ కూడా చాలా వరకు వస్తుంది, 382 లీటర్స్ బూట్ స్పేస్. ఓవరాల్గా మనం ఫ్యామిలీకి ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళాలంటే కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ కొంచెం మనకి సోనెట్లో కొంచెం ఎక్స్ట్రా బూట్ స్పేస్ వస్తుంది అనుకోని, కానీ అది పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్సాన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ అనమాట. బూట్ స్పేస్ అనేది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంకా చాలా వరకు ఫీచర్స్ అనేవి మీరు ఎక్స్క్లూజివ్గా వీడియో అయితే అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో, దాంట్లో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా నెగిటివ్స్కి అయితే వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఇంతకుముందు ఇంపార్టెంట్ అని చెప్పిన, సో చాలా వరకు ఇంపార్టెంట్ అది ఇంజన్ గురించి తీసుకొని. సో రెండు ఇంజన్స్ పాజిటివ్ పాయింట్తో నేను గుడ్ పికప్ అని చెప్పినాను, డీజిలే కావచ్చు పెట్రోలే కావచ్చు. కాకపోతే 1.2 లీటర్ మనకి 3 సిలిండర్ వస్తుంది పెట్రోల్లో. సో ఇది చాలా వరకు ఒక నాయిసీగా అనిపిస్తుంది. ఎవరైతే వేరే కంపెనీస్ నుంచి టాటా ప్రోడక్ట్ ఫస్ట్గా తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం ఇది అనయంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే కొంతమంది ఆ నాయిస్ అనేది భరించలేదు. ఈవెన్ నేను కూడా క్యాబిన్ స్పేస్లో కొంచెం నాయిస్ లేకుండా పీస్ఫుల్గా ఉండాలనుకుంటాను. అందులో కొంచెం ఇది వెనుకబడిందని చెప్తాను టాటా అనేది. దీనిపైన కొంచెం ఫోకస్ చేస్తే ఇప్పుడు ఇంత ఫ్యూచరిస్టిక్గా వీళ్ళ అంటే ఇంటీరియర్స్ పరంగా అన్నిటిపైన ఫోకస్ చేస్తుంది. కాకపోతే 4 సిలిండర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎట్లాగో ప్రైస్ కూడా ఎక్కువైంది, 69 వేరియంట్స్ అయితే వస్తాయి, హ్యూజ్ వేరియంట్స్. ఇందులో వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే, వేరే కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే 3 సిలిండర్ బదులు 4 సిలిండర్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంతకుముందు కూడా నేను చెప్పి ఉన్నాను టాటా నెక్సాన్ పైన. సో మేబీ కమింగ్ ఫ్యూచర్ ఇవ్వచ్చు. సో పర్టికులర్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంచెం నాయిస్ అని అనిపించచ్చు. ఆ క్యాబిన్లో అయితే బాగా నాయిస్ అయితే వస్తుంది. అండ్ మనకి డీజిల్ చూసుకున్న చాలా వరకు పికప్ బాగున్నా కానీ నాయిస్ అయితే చాలా వస్తుంది డీజిల్ కూడా. అండ్ మనకి పెట్రోల్తో కంపేర్ చేస్తే డీజిల్ అయితే బెటర్. అండ్ డీజిల్లో కూడా మనకి ఏమిటి అయితే ప్రిఫర్ చేయొద్దు. వీడియోని ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్తో చూడండి. కొత్తగా ప్లాన్ చేస్తున్న వాళ్ళు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో అనేది. సో డీజిల్ ఏమిటి కనుక మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా గేర్ షిఫ్టింగ్ అనేది మనకు ఒక ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే గేర్ షిఫ్టింగ్ అనేది మీకు చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది. వెహికల్ డ్రైవ్ని మీరు ఎంజాయ్ చేయలేదన్నమాట పర్టికులర్గా ఏమిటి తీసుకున్నట్టయితే. కాకపోతే పెట్రోల్ బదులు నెక్సాన్లో డీజిల్ చాలా వరకు బెస్ట్. సో 1.5 లీటర్ 4 సిలిండర్ అయితే వస్తుంది డీజిల్ ఇంజన్లో. వచ్చినప్పటికీ కొంచెం మనకి నాయిస్ అయితే ఫీల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ స్టీరింగ్ పట్టుకున్నా కానీ మీకు ఆ నాయిస్ అయితే వస్తుంది. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఇంకొక మేజర్ ఇష్యూ మనం చూసుకున్నట్టయితే ఏవైతే మనకి మోడ్స్ ఉంటాయో డ్రైవింగ్ మోడ్స్ అవి, అందులో మనకి స్పోర్ట్ మోడ్ అయితే ఫస్ట్ గేర్లో చాలా బాగుందని వాళ్ళు చెప్పినారు. సో రివ్యూస్ అయితే దాని తర్వాత మనకి చూసుకున్నట్టయితే చాలా వరకు ల్యాగ్ ఉంది, అంత పికప్ లేదని చెప్పినారు అనమాట. ఈవెన్ మనకి ఎకానమీ మోడ్ కూడా ఉంది మనకి నెక్సాన్లో. ఎకానమీ మోడ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది యాజ్ కంపేర్ టు స్పోర్ట్. ఎందుకంటే ఎకానమీ అనేది మనకి పవర్ తక్కువ ఉండాలి, స్పోర్ట్స్ అనేవి చాలా వరకు ఎక్కువ ఉండాలి. ఎస్పెషల్లీ ఆఫ్ రోడింగ్ కావచ్చు, హైవే పైన ఓవర్టేకింగ్ కావచ్చు. కొంచెం మైలేజ్ తగ్గినప్పటికీ మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అంటే హై పర్ఫార్మెన్స్ ఉంటుంది స్పోర్ట్స్ మోడ్లో. కాకపోతే స్పోర్ట్స్ మోడ్లో మనకి ఫస్ట్ గేర్లో బాగా పర్ఫామ్ చేసినప్పటికీ దాని తర్వాత గేర్ షిఫ్టింగ్ చూసుకున్నట్టయితే చాలా వరకు ల్యాగ్ ఉంది, అసలు పవర్ లేదని చెప్తున్నది అనమాట. ఇది మేబీ ఈసీయూ ప్రాబ్లం అయితే ఉండొచ్చు. సో ఈసీయూ అనేది మనకి అప్డేట్ చేస్తే కనుక రెక్టిఫై అవుతుండొచ్చు. సో ఈ వీడియో కనుక చూసినట్టయితే మీకు ఆల్రెడీ వెహికల్ ఉండి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే కొంచెం మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈ ఇష్యూ అయితే మీరు అక్కడ చెప్పొచ్చు అనమాట. సో నేను మిమ్మల్ని గైడ్ చేద్దాం, మిమ్మల్ని కొంచెం చేద్దాం అన్నట్టుగా, మీకు ఒక అవేర్నెస్ తీసుకొద్దాం అన్నట్టుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇందులో ఎటువంటి నేను డౌన్ గ్రేడ్ చేయడం కానీ అట్లా ఏం లేదనమాట. ప్రతి ఒక్క దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ఈవెన్ నాలో కూడా ఉంటుంది. కాకపోతే తెలుసుకోవడంలో తప్పులేదు కాబట్టి ఈ వీడియో. సో మీరు చాలామంది నన్ను తిట్టొచ్చు కింద కామెంట్స్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత.
అది మీ ఒపీనియన్ అనమాట. సో నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. సో వెహికల్‌లో ఇష్యూ అయితే ఇది. సో ఇంకొక మనకి సెకండ్ నెగెటివ్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఆఫ్టర్ సేల్స్ అనమాట. అండ్ ఫిఫ్త్ నెగెటివ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సెకండ్ నెగెటివ్ వచ్చేసరికి ఆఫ్టర్ సేల్స్. ఇప్పటికీ టాటాలో ఆఫ్టర్ సేల్స్ అనేవి చాలా వరకు ప్రాబ్లమ్ అయితే తెచ్చిపెడుతుంది. చాలామంది కస్టమర్స్ అయితే రివ్యూ అయితే చాలా వరస్ట్‌గా ఇస్తున్నారు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ తీసుకొని. సో దీనిపైన పర్టికులర్ కంపెనీ ఫోకస్ చేస్తే చాలా చాలా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట పర్సనల్‌గా. సర్వీస్ అయితే చాలా పూర్‌గా ఉంది. అప్డేట్స్ ఉండవు, ఏముండవు. చాలా అంటే బాగాలేదని చెప్తాను నేను సర్వీస్ అనేది. సో మీరు వెహికల్ తీసుకునేటప్పుడు అంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పి ఉన్నాను. ఒక్కసారి రీసెర్చ్ చేయండి. మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది, కస్టమర్స్ మీరు ఇంటరాక్ట్ అవుతే తెలుస్తుంది. దాని తర్వాత మీరు వెహికల్ తీసుకోండి. ఆ నియర్ బైలో ఏది మంచిగా ఉంటే దాంట్లో మీరు సర్వీస్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి థర్డ్ మనకి నెగిటివ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఫిట్ అండ్ ఫినిష్. సో వీళ్ళు ఫోకస్ చేసిన ఏదైతే మనకి ఇంటీరియర్సే కావచ్చు, ఎక్స్టీరియర్స్ కావచ్చు, మంచి ఒక ఫ్యూచరిస్టిక్ కాదు. సో ఎక్కువ ఫీచర్స్, లాట్స్ ఆఫ్ ఫీచర్స్ ఏదైతే ఇచ్చి ఉన్నారో అందులో మనకి ఒక ఫిట్ అండ్ ఫినిష్లో కొంచెం తేడా ఉంది. ఒక కస్టమర్ అయితే మనకి ఆ గ్లాస్ ఏదైతే ఉందో అందులో నుంచి కూడా నాయిస్ వస్తుందని చెప్తున్నారు. అంటే ఫిట్టింగ్ అయితే అంత బాగాలేదని తర్వాత వాళ్ళు రెక్టిఫై చేస్తుందంట. సో ఒక్కసారి మీరు వెహికల్ తీసుకునేటప్పుడు ఒకవేళ ఈ వెహికల్ ఇష్టం అనిపిస్తే తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు. సో ఫిట్టింగ్స్ ప్రాపర్గా ఉన్నాయని. అండ్ ఇంకొకటి ఇంటర్నల్గా కూడా కొంచెం ఆ ఫిట్టింగ్స్లో కొంచెం నాయిస్ వస్తుంది. హైవే పైన వెళ్ళినప్పుడు లేకపోతే కింద ఏమైనా బంప్స్ ఉన్నప్పుడు, రోడ్ బంప్స్ అక్కడ కూడా మనకి ఆ నాయిస్ అయితే ఫీల్ ఉందన్నమాట. సో అదంతా కూడా మీరు ఒక్కసారి చూసి వెహికల్ అయితే తీసుకోండి. అండ్ మనకి హజార్డ్ ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ అని చెప్తున్నాను కదా, హజార్డ్ ల్యాంప్ ఏదైతే ఉందో అది కూడా టచ్ బటన్ ఇవ్వడం వల్ల నార్మల్గా అయితే మనకి బటన్ అయితే వస్తుంది. సో ప్రెస్ చేయొచ్చు, అన్‌ప్రెస్ చేయొచ్చు, మనకి అది ఆఫ్ ఆన్ అవుతుంది. ఇందులో మనకి టచ్ ఇవ్వడం వల్ల ఒక్కొక్కసారి టచ్ పనిచేయదు, ఇంకొకసారి లాంగ్ ప్రెస్ చేస్తే టచ్ పనిచేస్తుంది. అంటే హజార్డ్ ల్యాంప్ అనేది ఇంపార్టెంట్. వెహికల్కి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా ఖచ్చితంగా అది ఎక్కువ టైం టేకింగ్ లేకుండా అది పనిచేయాలి. మనం దానిపైన కూడా కొంచెం ఒత్తుకుంటూ కూర్చుంటే ఇంకా అది పని చేయకపోతే ఇంకా ఏం లాభం చెప్పండి, వేస్ట్‌గా మనం ఆ టెన్షన్‌లో ఉన్నప్పుడు. సో అది నాకు కొంచెం ఇట్లా అనిపించింది. ఎందుకంటే ఆ టచ్ ప్యానెల్ ఇవ్వడం వల్ల అంటే ఇవ్వాలి ఫ్యూచరిస్టిక్‌గా, కాకపోతే అన్నిట్లో ఇవ్వదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో లాంగ్ ప్రెస్ చేస్తేనే పనిచేస్తుందని కొంతమంది చెప్తున్నారు, ఎస్పెషల్లీ హజార్డ్ ల్యాంప్. సో ఇట్లా చాలా ఉన్నాయి. మెయిన్ మాత్రమే మీకు నేను ఫోకస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఫోర్త్ నెగెటివ్ పాయింట్ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినాను కదా, సో ఇంజిన్కి సంబంధించి ఏదైతే డీజిల్ ఉందో, సో డీజిల్లో మనకి ఏఎంటీలో చాలా బాగా ల్యాగ్ అవుతుంది. సో ఏఎంటీ అనేది మనకి గేర్ షిఫ్టింగ్ చాలా చాలా తెలుస్తుంది అనమాట. అండ్ పెట్రోల్లో చూసుకునేసరికి కొంచెం మైలేజ్ అయితే తక్కువ వస్తుంది యాజ్ కంపేర్ టు డీజిల్. సో ఇది ఆబ్వియస్గా, కాకపోతే మనకి కొంచెం అయితే తక్కువ అనిపిస్తుంది. సో మైలేజ్ నేనేం చెప్తానంటే చాలామందికి వాళ్ళ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ని బట్టి మైలేజ్ అనేది డిపెండ్స్ అవుతుంది. వెహికల్ ఇంత మైలేజ్ ఇస్తుంది అంటే ఖచ్చితంగా అందరికీ అంత మైలేజ్ ఇవ్వదు. నాకు వేరే రావచ్చు, మీకు వేరే రావచ్చు. సో మీ వెహికల్ నడిపేదాన్ని బట్టి గేర్ షిఫ్టింగ్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నదనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం గేర్ వెంటనే చేంజ్ చేస్తుంటే మీకు మైలేజ్ బాగా వస్తుంది. దానిపైన ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే నాకు చెప్పండి కమెంట్స్లో, ఖచ్చితంగా ఆ వీడియో షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ మైలేజ్ ఏ విధంగా మనకి డ్రైవ్ చేస్తే వస్తుందనే దానిపైన వీడియో చేయమంటే చేస్తాను. సో మీ ఇష్టం అనమాట, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది వీడియో చేయాలా వద్దా అని. సో ఇది ఫోర్త్ నెగటివ్ పాయింట్. ఇప్పుడు ఫిఫ్త్ నెగటివ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, సన్ రూఫ్ని తీసుకొని. ఇప్పుడు జనరేషన్కి సన్ రూఫ్ అనేది చాలామందికి డ్రీమ్ అనమాట. సన్ రూఫ్ లేకుండా ఏ వెహికల్ లేదని చెప్పొచ్చు ఇప్పుడు కమింగ్ వెహికల్స్ కూడా. అందుకే నెక్సాన్లో మీరు చూడవచ్చు ప్రతి ఒక్క వేరియంట్లో మీకు సన్ రూఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం అమౌంట్ అయితే ఎక్స్ట్రా పే చేస్తారు. సో ఈవెన్ మీకు బేస్ మోడల్ నుంచే సన్ రూఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ పర్టికులర్ నెక్సాన్ కేసులో చూసుకున్నట్టయితే ఒక కస్టమర్ రివ్యూ అయితే 5'11" వరకు ఉన్నాడనమాట ఆయన హైట్ అనేది. సో పైన ఆయనకు హైట్ వితౌట్ సన్ రూఫ్ అయితే ఓకే ఉంది. ఒకవేళ సన్ రూఫ్ కనుక ఆయన తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ హెడ్ రూమ్ అనేది టచ్ అవుతుంది. ఈవెన్ ముంగడ కూర్చున్నా, రియర్ కూర్చున్నా. సో ఒకవేళ మీరు ఎక్కువ హైట్ ఉంటే కనుక 5'10" అబవ్ ఉంటే కనుక అస్సలు సన్ రూఫ్ ప్రిఫర్ చేయొద్దు. నెక్సాన్ కనుక మీరు మోడల్ ప్రిఫర్ చేస్తున్నట్టయితే. సో ఆల్రెడీ ఉన్నవాళ్ళు కాదు, ఒకవేళ నెక్సాన్ కనుక కొత్తగా తీసుకునే వాళ్ళకి ఇది చాలా వరకు నా అడ్వైస్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటాను. ఇది 5 మేజర్గా మనకి కాన్స్ అయితే అండ్ ప్రోస్ కూడా. వీడియోని ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా హెల్ప్ఫుల్ అవుతే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, వేరే వాళ్ళకి కూడా బాగా రీచ్ అవుతుంది. సో మీరు కొత్తగా వెహికల్ ఈ పర్టికులర్ నెక్సాన్ ప్లాన్ చేస్తున్నట్టయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఒక అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళగా నేను చెప్తున్నాను. అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ ఏంటంటే ఎవరికి ఈ వెహికల్ అనేది వాళ్ళకి ఒకవేళ సేఫ్టీ కనుక వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అంటే ఖచ్చితంగా ఈ వెహికల్ తీసుకోవచ్చు. అండ్ మనకి ఫీచరిస్టిక్ కావాలనుకుంటే కూడా ఈ వెహికల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో మేజర్గా ఫీచరిస్టిక్ కావచ్చు, లేకపోతే ఫీచర్స్ ఎక్కువగా సేఫ్టీ ఫీచర్స్ అండ్ దాంతోపాటు ఓవరాల్గా ఒక బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే, హైవే పైన ఎక్కువగా డ్రైవ్ చేస్తుంది అనుకుంటే, లాంగ్ డ్రైవ్స్, హై స్టెబిలిటీ ఉన్న వెహికల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు
ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు. ఒకవేళ మాకు ఇంజన్ స్మూత్గా ఉండాలి, ఏం నాయిస్ ఉండొద్దు, ఇంకా వగేరా వగేరా అంటే మార్కెట్లో చాలా వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆ వెహికల్స్ చూసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.